అంతర్రాష్ట్ర నేర ముఠాలో 6గురిని పోలీసులు అరెస్టు చేశారు. పీలేరు జల్సాలకు అలవాటు పడి పట్టణ శివార్లలో ఒంటరి ఇండను లక్ష్యంగా ఎంచుకొని దొంగతనాలకు పాల్పడుతున్న 6గురు అంతర్రాష్ట్ర అనుమానితులను పీలేరు పోలీసులు అరెస్టు చేశారు. పీలేరు కలికిరి రోడ్డు మార్గంలో గత నెల 23వ తేదీ రాత్రి జహేరాబీ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై దాడి చేసి ఆమె దగ్గర నుండి బంగారు నగలు దోచుకెళ్లారని పీలేరు సీఐ యుగంధర్ తెలిపారు. ఇక అదే రోజు రాత్రి పీలేరు నుండి కలకడ వెళ్లే మార్గంలో ఒంటిల్లు దగ్గర గిరినాయుడు కుటుంబ సభ్యులు బెదిరించి దోచుకోవటానికి ప్రయత్నించి తోపులాటలో పిస్టల్ వదిలి పారిపోయినట్టు తెలిపారు. వీరి వద్ద నుంచి 19 గ్రాముల బంగారం, 3 మోటార్ సైకిళ్లు, 5 సెల్ ఫోన్లు, 6 కత్తులు స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్కు పంపినట్టు తెలిపారు. ఇక వీరందరూ అనంతపురం జిల్లా గుంతకలుకు చెందిన వారిని, వీరు కర్ణాటక రాష్ట్రంలో పలు కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారని గుర్తించినట్లుగా తెలిపారు. నందగుడి అనే ఏరియాలో కూడా దొంగతనం చేస్తారు. ఇదే విధంగా భయభ్రాంతులకు గురి చేస్తారు. వాళ్ళు దొంగతనానికి వాడేటటువంటి వెపన్స్ వచ్చేసి పిస్టల్స్, మటన్ చికెన్ కొట్టేటటువంటి కత్తులు. వీటితో ఒక 1 మంత్ ముందు కూడా ఈ అఫెన్స్ చేస్తారు. అదేవిధంగా ఈ నెల మళ్ళీ కర్నూలు జిల్లాలో నంద్యాల జిల్లా పాణ్యం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ నెల 10వ తేదీన ఈ మొత్తం 9 మందిలో మెయిన్ ఉండేటటువంటి శ్యామ్ అండ్ సాగర్ ఇద్దరు చైన్ స్నాచింగ్ చేసేదానికి వెళ్ళి అక్కడ కెనాల్ వస్తుంది, SRBC అనే కెనాల్. ఆ కెనాల్ దగ్గర వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగి సాగర్ అనే వ్యక్తి శ్యామ్ అనే వ్యక్తిని పిస్టల్తో కాల్చి చంపడం జరుగుతుంది. అప్పుడు శ్యామ్ చనిపోతాడు. ఆ తర్వాత పోలీసు వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్లో ఇవన్నీ కూడా మన కేసులన్నీ కూడా బయటపడడం జరిగింది. కాబట్టి ఆ విధంగా సాగర్ ఇప్పుడు ప్రస్తుతం రిమాండ్లో ఉన్నాడు. ఆ తర్వాత మన కేసులో ఒక ముద్దాయి అయినటువంటి శ్యామ్ చనిపోవడం జరిగింది. మిగతా 7 మంది ముద్దాయిలు, 6 మంది ముద్దాయిలు మనం నిన్న మన పీలేరు పట్టణంలో పట్టుకోవడం జరిగింది అవుట్కట్స్లో. తర్వాత ఒక వ్యక్తి సచిన్ అనే వ్యక్తి పరారులో ఉన్నాడు. అతని కోసం కూడా గాలి జరిగింది.